అయిందా ఈ డైరెక్టర్ రెడీ ఇంకా ఏంటమ్మా వీడియో రిలీజ్ అయిందా? మా వాడే ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్, గంట కొట్టండి. సర్పంచ్ నేనేం చేస్తా? పన్నెండు అయిందిరా. పొద్దుల అర్చగాన్ని మాటిచ్చినాం కదా, ఆ పిల్లతో మాట్లాడిస్తామని. అవునరా మామ, రేపు వచ్చాక ఇంకా తడతానుకో మిల్లేకెళ్ళి జానా. అదేంటో రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదిలినట్టు రేపు పల్లె చెప్పిపోయే ఆన్సర్ల కన్నా ఆ సర్పంచ్ కొడుకుగాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని మరో కోపంతో రగిలిపోతాడు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ అయినా దొరుకుతాడేమో. ఏడ్రాడు ఇంకా వస్తున్నాడు, ఎంతసేపు అయింది. ఏమోవా వచ్చిండు రా ఫస్ట్ అబ్బదు ఫస్ట్ చెరువు గట్టు కొనిరా. చెరువు కనుక అర్జెంటా? నువ్వు మూసుకున్నట్టే చెరువు కట్టేంటి రావు. సరే నడుదా ఎక్కువ. ఇప్పుడు అయినా చెరువు గట్టకి ఎందుకు రా, బస్ స్టాప్ మెల్లగూరా బాబు, ఇంకా నైట్ హ్యాంగోర్ ఎక్కువ అయిపోయింది థమ్స్అప్ వల్ల. అసలు మనం వీకెండ్కి వచ్చినట్రా? ఆ పెళ్ళి ఇక్కడికి వస్తుంది కాబట్టి. ఏంటికి కరెక్ట్ 8:45 వస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందా నీకెట్లా తెలుసురా? అదేనా ఏం చెప్పుకుంటూ పోతుంది. అది ఇంటిపడవి ఆన్సర్ చెప్పుకుని పోతాం. ఎలాగో మీ ఫ్రెండ్ 5 years వెయిట్ చేశాడు కదా ఆన్సర్ కోసం, రేపటిదాకా వెయిట్ చేయమను. చెప్పారంట ఎస్ చెప్పినట్ట నువ్వు చెప్పినట్ట మావా. వెయిట్ చేయడం అలవాటేగా, రేపటిదాకా వెయిట్ చేయి. పా అమ్మో, మార్నింగ్ బస్ స్టాప్లో కలుస్తా అన్నాను. రేపు ఎవరైనా చూస్తే మళ్ళీ ఊర్లో కంపే. ఏం చేద్దాం? హా, అది సరే, పల్లవి కరెక్ట్ 8:45కే వస్తుందని ఎలా చెప్పావురా? సింపుల్ రా, మన ఊళ్ళోకి బస్ ఎప్పుడు వస్తుందిరా? 8:30కి. పల్లవి వీటిని కలవాలంటే బస్ మిస్ చేసుకోవాలిగా. చేసుకోవాలిగా. బస్ మిస్ చేసుకోవాలంటే 5 minutes లేట్గా స్టార్ట్ అవుతుంది. బస్ స్టాప్ వచ్చేసరికి 8:35. ఇప్పుడు బస్ మిస్. పల్లవి ఇంటికి వెళ్ళి స్కూటీ కేసు తీసుకుంటుంది, అక్కడ 5 minutes లేట్ అవుతుంది. డాడీ స్కూటీ తీసుకొని పోతున్నా. ఇప్పుడు పల్లవి ఇంటికాడ నుంచి చేరుగడ రావడానికి 5 minutes, టోటల్ 15 minutes. ఓ టైం 8:45. పల్లవి వచ్చేస్తుంది చూడండి. నువ్వేమ్రా సంపూర్ణేష్ బాబు కంటే షార్ప్ వాళ్ళు ఇచ్చిన ఒకటేసారి. ఏడరా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినొస్తా. నడిపినాడు మూసినాడు. ఆగమామా వినొస్తా. చెప్తా అన్నావు, నువ్వేమనుకుంటున్నావు? అది అర్థం కాకే నైట్ అంతా నిద్రలేదు పల్లవి. నువ్వు ఎస్ చెప్తావో నువ్వు చెప్తావో అదంతా తెలియదు, కానీ నైట్ అంతా నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంది. నిన్న మా ఊరి టెంపుల్కి వెళ్ళాను.
అసలు ఈ దేవుళ్ళు ఉంటారా? నాకు నమ్మకం లేదు. అదేంటమ్మా లక్షణంగా ఉన్నావు, బొట్టు పెట్టుకోలేదు. ఆ దేవుడు చిన్నప్పుడే మా అమ్మని తీసుకెళ్ళిపోయాడు. ఏదో మా నాన్న చెప్పడం వల్ల వచ్చాను. పిచ్చి పిల్ల, రా చెప్తా, కూర్చో. చూడు ఎంత లక్షణంగా ఉన్నావో. అంటే అలా కాదంటే నేను దేవుడిని నమ్మను కానీ దైవత్వాన్ని నమ్ముతాను. ఇప్పుడు మానవత్వం నుంచి దైవత్వానికి ఎదిగే క్రమమే కదా మానవ జీవితం. నీకు అర్జునుడి గురించి తెలుసా? మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ మట్టితోటే తయారు చేయబడ్డాయి. జీవుల శరీరాలు వేరైనా అందులో ఉండేది ఒక్కటే ఆత్మ. విషయం తెలుసుకొని అవతల ఎదురవారిని ఎవరి చేత భావించదు. ఈ రోజు నీ జీవితంలో అమ్మ ప్రేమ లేకపోవచ్చు, ఎవరికి దొరకని మంచి అత్త ప్రేమ దొరుకుతుంది. ఇది మీరు చెప్తుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఆ దేవుడిని కష్టంతో కాకుండా ఇష్టంతో వేడుకుంటాను. సరే అమ్మ, ఇప్పటికే లేట్ అయింది. అసలే మా కొడుకుకి టిఫిన్ కూడా చేయించాలి. సరే అమ్మ, ఆ దేవుడిని గట్టిగా వేడుకో, మంచి అత్తని. నిజంగా ఆ దేవుడు మంచి అత్తని పంపిస్తాడంటావా? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. గుడిలో ఆంటీని చూడగానే తనలో మా అమ్మ కనిపించింది. కోడలిగా వెళ్తే తన ఇంటికే వెళ్దాం అనుకుంటున్నాను. ఆవిడెవరో కాదు, మీ అమ్మాయి. ఇప్పుడు అర్థమైందా నా ఆన్సర్ ఏంటో? అవన్నీ మట్టితో తయారు చేయబడ్డాయి. అలాగే జీవుల శరీరాలు వేరేగా మామూలుగా ఉండే ఏంట్రా మీరు మీరే కొట్టుకుంటున్నారు? వీడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటరా చెప్పడానికి భయపడుతున్నాడు.